అస్సలాము అలైకుం రహమతుల్లాహి వరకాతుహు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మా ఇంట్లో చేసుకున్న రెసిపీస్ ఈ వీడియోలో చూపిస్తానండి. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరు ఒక లైక్ ఇస్తే ఇంకా నలుగురికి షేర్ అవుతుంది వీడియో అనేది. అరబ్ కంట్రీస్లో ఇలాంటి ఫుడ్ దొరకదండి. అసలు బయట కొనుక్కోవాలంటే చాలా డబ్బులు అవుతాయి. ఈ అరబ్ కంట్రీస్లో కొంతమంది కొవిటీస్ వాళ్ళ ఫుడ్డే తినమంటారు. మా ఇంట్లో అయితే అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదండి. చాలా మంచి వాళ్ళు. మా బాబా గారు కానీ మా మేడం కానీ చాలా మంచివారండి. చూడండి, ఆ గ్లాస్తో ఒక గ్లాసు మినప్పప్పు నానబెట్టాను. తర్వాత రుబ్బిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయ, కొత్తిమీర, అలాగే అల్లం ముక్క ఇందులో వేసానండి. మా ఇంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. చాలా మంచివారు. నేను గత 14 సంవత్సరాలుగా ఉంటున్నా. మా ఆంటీ గారు అయితే చెప్పవసరం లేదండి, 18 సంవత్సరాలుగా ఉంటున్నారు. చాలా మంచివారండి వీళ్ళు. రంజాన్ నెలలో ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు తెచ్చిచ్చారు మాకు. ఇది హరీష్ అండి. ఈ పక్కది చూడండి, ఇది జిరీష్. ఇలాగే అరబ్ కంట్రీస్లో ఇరుగు పొరుగు వాళ్ళు ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారన్నమాట. ఇవి 2 తీసుకొచ్చి ఇచ్చారు. తర్వాత ఈ వాటర్ మిల్లో కూడా ఇచ్చారండి. మేము కూడా రంజాన్ ఫస్ట్ రోజు వాళ్ళకి చాయ్ గవ్వ, అలాగే స్వీట్స్, గేమత్తు ఇవన్నీ ఇచ్చామండి. ప్రతిరోజు మేము ఇలా గేమత్తు వండి ఇరుగు పొరుగు వాళ్ళకి ఇస్తామండి మేము. అంతే కదండి, గేమత్తుతో పాటు కుబ్బాలు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్ అన్నమాట. గేమత్తు మాత్రం ప్రతిరోజు ఇలాగ కుబ్బాలు ఫ్రై చేసి ఈ వీడియోస్ కూడా నేను పెడతానండి ఎలా చేయాలో. 2 రకాల కుబ్బాలు, సమోసాలు ఇలా ఫ్రై చేసి ఇరుగు పొరుగు వాళ్ళకి గేమత్తో పాటు ఇచ్చాము. ఈరోజు అయితే ఇచ్చామండి మేము. ప్రతిరోజు అయితే గేమత్ మాత్రం ఖచ్చితంగా ఇస్తామండి ఇరుగు పొరుగు వాళ్ళకి. వాళ్ళు కూడా ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, మరి గారెల్లో పచ్చడి కావాలి కదా, మినప్పప్పు, కొబ్బరి ముక్కలు వేసానండి. పచ్చిమిరకాయలు లేవండి, అయిపోయినాయి. అందుకోసం ఎండుమిరగాయలతో చేసాము. మరి ఏది ఉంటే అదే కదండి, అరబ్ కంట్రీస్లో అన్నీ కావాలంటే దొరకవు కదా. ఇంత మట్టుకు దొరికాయి, అల్హమ్దులిల్లా. అదే మాకు చాలా అదృష్టం అన్నమాట. చాలామందికి ఇలాంటి ఫుడ్ దొరకదండి. చాలా కష్టంగా ఉన్న దాంట్లోనే తృప్తి పడుతూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, నేను ప్రతిరోజు ఇలాగా ఆసిర్ చేస్తానండి. ట్యాంక్ ఉంటుంది, పింటు ఉంటుంది. ఇది ఆరెంజ్ ఆసిర్ అన్నమాట. ఇది మా డ్రైవర్ తమ్ముడి ఫుడ్ అన్నమాట. ఇలాంటి ఫుడ్ నిజంగా చాలామందికి దొరకదండి. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు డ్రైవర్స్. ఇంకా మన కొవిటీస్కి అయితే సీనియా జిజాజ్ చేసామండి. ఈరోజు రెసిపీస్ చెప్తానన్నాను కదా, ఇది సీనియా జిజాజు వాళ్ళ కోసం చేశానండి. ఈ వీడియో నా ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది డ్రైవర్స్కి అసలు సరైన ఫుడ్ దొరకదండి. మా ఇంట్లో అయితే చాలా మంచి ఇల్లు అండి నిజంగా. అందుకోసం ఇంట్లోనే చేస్తూ ఉంటాం మేము. ఇల్లు అయితే మారలేదండి ఇప్పటివరకు మేము. వాళ్ళ కోసం షోర్బా అండి, ఉపాసం ఇప్పి తాగడానికి ప్రతిరోజు షోర్బా కంపల్సరీ. ఇంకా ఇదైతే దాంట్లో నంచుకోవడానికండి, ఇదైతే సాలట్ అన్నమాట వాళ్ళ కోసము. ఇది ఇరానీ కుబుస్. ఇవన్నీ ఒకరోజు రెసిపీసేనండి. ఇలాగ చాలా రకాలు వెరైటీగా చేస్తూ ఉండాలన్నమాట. ఇది కూడా ఒక పాపకి చాలా ఇష్టం అన్నమాట. అంటే కొవిటీ వాళ్ళ పాపకి ఇష్టం అన్నమాట. సమున్లో షోర్మా పెట్టి ఇదిగోండి ఈ జిబేన్ వేసి క్రీమ్ తయారు చేసి కాలుస్తామన్నమాట. ఇది ఒక పాపకి ఇష్టం అండి. తర్వాత మా బాబా గారి గురించి మిష్మిల్ కూడా చేసాము. చూడండి, ఇది సమున్ ఇందాక చూపించాను కదా, అది. ఇంకోటేమో మిష్మిల్ చేసామండి. ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. సాలటా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. కొత్త వాళ్ళు ఉంటే అరబ్ కంట్రీస్లో ఇన్ని ఐటమ్స్ చేయాలండి. రంజాన్ వస్తే ఇన్ని కష్టంగా ఉంటుందండి. రంజాన్ నెలలో చాలా పని ఉంటుందండి అరబ్ కంట్రీస్లో. ప్లీజ్ అండి ఒక్క లైక్ ఇవ్వండి, నలుగురికి షేర్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఉంటే. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.